నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. బరువు త్వరితగతిన తగ్గాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? బరువు పెరగటం సులభం, తగ్గటం చాలా కష్టం. బరువు అధికంగా ఉన్న వాళ్ళందరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి. దానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే TSH విలువ పెరిగితే, వాల్యూ పెరిగుంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనట్టు. చేయనప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించి జీవితకాలం వాడాలి. స్థూలకాయానికి ఒక ప్రధాన కారణమే థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం. తర్వాత తగ్గాలనుకునే వాళ్ళకి మీకు దృఢ సంకల్పం ఉండాలి. నేను బరువు తగ్గాలి. బరువు తగ్గాలంటే నేను చెప్పే సాత్వికమైన శాకాహారం, హిమాలయాల్లో ఉండే ఋషులు మునులు సాధువులు తినే సాత్విక ఆహారం, ఇదే న్యాచురోపతి కేంద్రాల్లో కూడా 15 రోజులు నెల రోజులు ఉంచినా ఇచ్చే ఆహారం కూడా ఇదే. దీన్ని కేవలం 15 రోజులు నెల రోజులే కాదు, కొంతకాలం తగ్గిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తే ఫలితం ఉంటుంది. ఇది చాలా కఠినమైన నిష్ఠతో కూడిన ఆహార నియమాలు. మీలో ఏకాగ్రత సంకల్పం పెరగటానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానం చేస్తే మీకు బరువు తగ్గాలనే సంకల్పం వస్తుంది. వ్యాయామం చేస్తే బరువు తగ్గటానికి కూడా వ్యాయామం దోహదపడుతుంది. నడవటం, వాకింగు, జాగింగు, తర్వాత ఆటలు ఆడటం, క్రికెట్టు, టెన్నిస్సు, షటిలు, సైకిల్ తొక్కటం, ఈత కొట్టడం, చెమట పట్టే ఆటలు. ఈ వ్యాయామము, యోగా ఉదయము, రాత్రి, సాయంత్రం 2 పూట్ల కూడా చేయాలి. ఇక ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత 1 లీటరు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దాంట్లో ఈ గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మరసము, తేనె వేసుకోవాలి. తర్వాత యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసినాక మళ్ళీ ఇంకో లీటర్ నీళ్ళు తాగండి. దాంట్లో కూడా నిమ్మరసము, తేనె వేసుకోండి. అయిన తర్వాత 10 గంటల సమయంలో మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, లేదు ఒక రకం వెజిటబుల్ అయినా పర్వాలేదు, క్యారెట్, బీటు, కీరా దోసకాయ, టమోటా, సొరకాయ, బీరకాయ, ఇవన్నీ కలిపిన వెజిటబుల్ జ్యూస్ 1 పావు లీటర్. దీంట్లో రుచి కోసం కొద్దిగా తేనె, నిమ్మరసం, అవి 2 కూడా కలుపుకోవచ్చు. 10 గంటలకి తీసుకున్న తర్వాత 1 గంట సమయంలో అప్పుడేం తీసుకోవాలంటే మొలకలు, పండ్లు. మొలకలకి పెసలు, శనగలు, బొబ్బర్లు. ఈ వేరు 1 అంగుళం వస్తే బాగుంటుంది. తెల్లటి వేరు 1 అంగుళం ఉంటే బాగుంటుంది. ఇవి వగరు లేకుండా ఉండటానికి, రుచి పెంచడం కోసం దాంట్లో దానిమ్మ గింజలు కలుపుకోవచ్చు, కిస్మిస్ కలుపుకోవచ్చు, లేదు ఎండు ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీంట్లో కలుపుకుని తీసుకుంటే రుచికరంగా ఉంటుంది. ఈ మొలకలతో పాటు పండ్లు తినాలి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు 6 రకాల పండ్లు తినకూడదు. తినకూడని పండ్లు ఏమంటే అరటిపండు, మామిడి పండు, సపోటా, సీతాఫలం, ఖర్జూర పండు, పనస పండు. ఈ 6 తినకూడదు. ఈ 6 వదిలేసి ఏ రకమైన పండ్లైనా తినచ్చు. 1 గంట సమయంలో పుచ్చకాయ, కర్బూజకాయ, దానిమ్మ, జామ, బొప్పాయి, ద్రాక్ష, మనకు దొరికిన పండ్లన్నీ కూడా తినచ్చు. తినిన తర్వాత సాయంత్రం 4 గంటలకి 1 పావు లీటరు పండ్ల రసం తాగాలి. పండ్ల రసం అంటే పైనాపిల్, బత్తాయి, పుచ్చ, ఏ రకమైనా తాగొచ్చు. ఇదే కాకుండా చెరుకు రసం తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. మళ్ళీ సాయంత్రము 6 గంటల సమయంలో ఈసారి ఉదయం మొలకలు, పండ్లు తిన్నాం, సాయంత్రం ఏం తినాలంటే డ్రై ఫ్రూట్స్, పండ్లు. డ్రై ఫ్రూట్స్ని ఉదయాన్నే నానబెడితే సాయంత్రానికి అవన్నీ కూడా నానతాయి. పొడిగా ఉండే డ్రై ఫ్రూట్స్ తినకూడదు. ఈ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేటప్పుడు విడివిడిగా నానబెట్టాలి, అన్నీ కలపకూడదు. బాదం పప్పు, పిస్తా, ఖర్జూరం, అంజీర్, వాల్నట్, ఇవన్నీ కూడా విడివిడిగా నానబెట్టి 6 గంటలకి ఈ డ్రై ఫ్రూట్స్ తినాలి. డ్రై ఫ్రూట్స్తో పాటు మళ్ళీ పండ్లు, ఉదయం మధ్యాహ్నం కొన్ని రకాల పండ్లు, మళ్ళీ సాయంత్రము పండ్లు.
ఈ రకంగా ఇది సాత్వికమైన ఆహారం. ఏది ఉడకబెట్టిన ఆహారం తీసుకోవట్లా. దీంట్లో నూనె నెయ్యి ఎక్కడా లేదు. తర్వాత ఉప్పు కూడా లేదు. ఎట్లా అండి, ఉప్పు కూడా లేదు కదా, ఏం బలహీనం అయిపోతామో, వీక్ అయిపోతామో అనే అనుమానం రావచ్చు. ఈ పండ్లలోనే మన శరీరానికి కావలసిన సోడియం క్లోరైడ్, ఉప్పు, పొటాషియం అన్నీ ఉన్నాయి. మొలకల్లో, పండ్లలో, ఈ వెజిటబుల్ జ్యూస్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, పోషకాలు అన్నీ ఉన్నాయి. మొదటి రోజు మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, బాగా ఆకలి అవుతుంది. అందుకే యోగా చేసి సంకల్ప సిద్ధి కావాలండి. సంకల్పం నేను బరువు తగ్గాలి అని. మొదటి రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా భరించండి. రెండో రోజు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక మూడో రోజు నుంచి అలవాటైపోతారు. ఇక మూడో రోజు నుంచి 15 రోజుల పాటు ఈ కఠోర దీక్ష చేస్తే, ఈ నియమాలు పాటిస్తే, ఈ ఆహారం తీసుకుంటే చాలా త్వరితగతిన చాలా బరువు తగ్గిపోతారు. ఇప్పుడు మీరు న్యాచురోపతి కేంద్రాలకు వెళ్ళినా, న్యాచురోపతి సెంటర్స్లో చేరినా వాళ్ళు ఇచ్చేది కూడా ఇదే. కనుక మనం ఇంట్లోనే ఇది చేసుకోవచ్చు. లేదు ఇంట్లో కాదంటే ఇదే చికిత్సని, ఇదే ఆహార నియమాలు న్యాచురోపతి కేంద్రాలకు వెళ్ళి అమలు చేయండి. ఎక్కడ వెళ్ళినా మీరు బరువు తగ్గటమే కావాలి. ఇది ఖర్చుతో కూడిన ఆహారం ఏమాత్రం కాదు. అయితే సంకల్పం కావాలి. మరి ఆహార నియమాలు పాటిస్తున్నప్పుడు మేము ఉద్యోగానికి వెళ్ళొచ్చా లేదా వీక్ అయిపోతామనేది మీకు అటువంటి అనుమానం రావాల్సిన అవసరం లేదు. వీకు కారు, మీ శక్తిహీనులు కారు. వీటిలలో ఖనిజ లవణాలు, క్యాలరీలు, పోషక పదార్థాలు, మాంసకృతులు అన్నీ మీకు సమృద్ధిగా చేకూరుతాయి. ఇవి తీసుకుంటున్న సమయంలో పొట్టలో ఉన్న కొవ్వు కరుగుతుంది, పిరుదల్లో ఉన్న కొవ్వు కరుగుతుంది, తొడలో ఉండే కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగి ఫిట్గా తయారవుతారు. అనవసరంగా ఎక్కువగా శరీరంలో ఉన్న కొవ్వు కరిగి మీరు బరువు తగ్గుతారు, ఫిట్గా తయారవుతారు, అందంగా స్లిమ్గా తయారయ్యి. మరి ఈ నియమాలు పాటించిన తర్వాత ఎవరైనా చూస్తే నేను మనిషిని కూడా గుర్తుపట్టలేనంత తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి అనుమానం, ఈ నియమాలు పాటిస్తే ముఖం పీక్కుపోతుందేమో, బలహీనమైపోతామేమో, అందవిహీనమైపోతామో అనే భయం. అటువంటి భయం ఏం అవసరం లేదు. మీ శక్తి సామర్థ్యాలు, భౌతిక సామర్థ్యం కానీ, మేధో సంపత్తి కానీ ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల ఏమాత్రం తగ్గదు. ఈ యొక్క కఠోర ఆహార నియమాలు, సాత్వికమైన ఈ ఆహారం తీసుకుంటే మీరు బరువు తగ్గటం ఖాయం.